హలో ఎవ్రీబడి, నా పేరు డాక్టర్ మోనికా, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ హెగ్డే ఫర్టిలిటీ హైదరాబాద్. సో ఇవాళ వీడియోలో మనం ఎంబ్రియో గ్లూ అంటే ఏంటో చూద్దాం. సో ఎంబ్రియో గ్లూ అనేది ఒక కల్చర్ మీడియా. ఎంబ్రియో గ్లూ అనే పేరు మాత్రం బ్రాండ్ పేరు, బట్ ఇట్ ఈస్ ఆల్సో ఏ కల్చర్ మీడియా. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఎంబ్రియోస్ ఫార్మ్ చేసిన తర్వాత మనం వాటిని కల్చర్ మీడియాలో గ్రో చేస్తాం. ఈ కల్చర్ మీడియా అనేది ఇట్స్ అ ఫుడ్ ఫర్ ద ఎంబ్రియోస్ లాగా. ఈ కల్చర్ మీడియాలో ఉండే ఒక అడ్వాన్స్డ్ థింగ్ ఎంబ్రియో గ్లూ. సో ఎంబ్రియో గ్లూలో ఏంటంటే హైలూరోనిక్ యాసిడ్ అనే ఒక కాంపోనెంట్ ఉంటుంది. సో ఈ కాంపోనెంట్ కి అటాచింగ్ కెపాసిటీ ఉంటుంది. సో మనం ఎప్పుడైతే ఈ ఎంబ్రియో గ్లూ యూజ్ చేసి ఎంబ్రియోస్ ని ట్రాన్స్ఫర్ చేస్తామో అప్పుడు ఎంబ్రియోస్ ఎండోమెట్రియం అంటే యూట్రస్ లోపల ఉండే లైనింగ్ కి అటాచ్ అయ్యే కెపాసిటీని ఇంక్రీజ్ చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ వెరీ అంటే పెద్ద టెక్నిక్, పెద్ద అడ్వాన్స్డ్ థింగ్ ఏం కాదండి. సో ఎంబ్రియో గ్లూ అనేది ఒక ఎక్స్ట్రా కల్చర్ మీడియా. సో నార్మలీ ఎంబ్రియో కెథటర్లో మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసే ముందు కొంచెం మీడియా అండ్ ఎంబ్రియో అండ్ బబుల్ అలా లోడ్ చేస్తాం. కానీ ఎంబ్రియో గ్లూ ఉన్న వాటిలో ఏంటంటే మనం ఎంబ్రియోస్ ని ఎంబ్రియో గ్లూతో పాటుగా యూట్రస్ లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఇలా మనం ఎంబ్రియో గ్లూ ద్వారా ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మనకి ఎంబ్రియో అటాచ్ అయ్యే కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఇదేం పెద్ద అడ్వాన్స్ టెక్నిక్ కాకపోవటం వల్ల మనకు పెద్ద ఎక్కువ ఖర్చు కూడా ఏం రాదు. సో ఎవరిలో చేస్తాము అంటే యంగ్ కపుల్ ఎవరికైతే పెద్ద కాంప్లికేషన్స్ అంటే మేజర్ కాంప్లికేషన్స్ లేకుండా జస్ట్ ట్యూబల్ బ్లాకేజ్ కోసమో లేకపోతే చిన్న సిమెన్ పారామీటర్స్ చేంజెస్ అవ్వటం వల్ల ఉంటాయో అలాంటి వాళ్ళలో చేయటం వల్ల మనకు పెద్ద అడ్వాంటేజ్ ఏం రాదు. అదే ఎవరిలో అయితే రిపీటెడ్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ ఉంటాయో లేకపోతే ఎండోమెట్రియం క్వాలిటీ సరిగ్గా లేకపోవటం వల్ల లేకపోతే థిన్ ఎండోమెట్రియం ఉండటం వలన లేకపోతే ఎంబ్రియో క్వాలిటీ సరిగ్గా లేకపోవటము లేకపోతే అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్ అంటే ఏజ్ ఎక్కువ ఉన్న మదర్స్ లో కానీ లేకపోతే ఎంబ్రియోస్ తక్కువ ఉండి అండ్ అది వెరీ ప్రెషియస్ ఎంబ్రియోస్ అండ్ లాస్ట్ సెట్ ఆఫ్ ఎంబ్రియోస్ ఇలాంటి వాళ్ళలో మనం ఎంబ్రియో గ్లూ యాడ్ చేసి వాటిని ట్రాన్స్ఫర్ చేయడం వల్ల కొంచెం ఇంప్లాంటేషన్ రేట్ ని పెంచుతాం. సో వెన్ ద ఇంప్లాంటేషన్ రేట్ ఇంక్రీజెస్ ఆటోమేటిక్ గా మనకు సక్సెస్ రేట్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఎంబ్రియో గ్లూ ఇస్ స్టిల్ అండర్ రీసెర్చ్. సో పాత రీసెర్చెస్ ప్రకారం మనకి ఎంబ్రియో గ్లూ చాలా పెద్ద అడ్వాంటేజెస్ ఏమి ఇవ్వలేదు. అంటే రీసెర్చ్ లో కొంతమందికి ఎంబ్రియో గ్లూ యూజ్ చేస్తారు, కొంతమందికి ఎంబ్రియో గ్లూ యూజ్ చేయరు. సో బోత్ ద గ్రూప్స్ లో పెద్ద డిఫరెన్స్ ఏం రాలేదు. బట్ రీసెంట్ రీసెర్చెస్ అంటే 2021, 2022లో వచ్చిన రీసెర్చెస్ ప్రకారం ఇలానే కంపారిజన్ చేయడంలో ఎంబ్రియో గ్లూ కొంచెం ఎక్స్ట్రా అడ్వాంటేజ్ చూపించింది, అంటే కొంచెం ఎక్స్ట్రా సక్సెస్ రేట్ అనేది చూపించింది. సో మీకు ఎంబ్రియో గ్లూ గురించి ఇంకా క్లారిటీ రావాలంటే you can discuss with your fertility consultant and consider this option of using during the embryo transfer. Thank you.